ఏ మళ్ళీ 4 ఇప్పుడే వద్దు కొట్టమంటే కూర్చొని మ్యాచ్ అయిపోయినాక ఇంకా కొట్టండి చప్పట్లటవా. రేస్ గురం సినిమాలో వరల్డ్ కప్ మీరు ఎట్ ఎంజాయ్ చేసినట్టే మేము సూపర్ గా ఎంజాయ్ చేసినామని అది చెప్తాడు ప్రకాశ్ అట్లా ఎంజాయ్ చేయమంటాడు. సూపర్ చిటికలు వేసిన 2 4 వేసాడు. స్ట్రైట్ వికెట్ కోసం పోయినాడు 4కే పోయినంటే సింగల్ అవసరం. మొన్న 49 కాడ అవుట్ అయినాడు, ఈరోజు 48 కాడ అవుట్. 48 కదా, ఇందాక 39 ఒక సింగిల్ 40, ఇప్పుడు 2 4లు 48 కదా. ఆ రోజు నువ్వేలే మంత్రం చదివినావు, ఈరోజు బయట నుంచి ఏమన్నా చదివినావా? 6ల కోసం బాగు చిన్నగా వేస్తున్నాడు కేర్ఫుల్ గాడు. 30 ఓవర్స్ ఉన్నాయి ఇంకా. 50 కొట్టుకొని రాకుండా బ్యాటింగ్ రఘు సూపర్ సూపర్. ఒక 3D ఒక సింగల్ అంతే. 4 పరిగెత్తింది. బ్యాటింగ్ రఘు 48 మళ్ళీ 48 దగ్గర అవుట్. ఒక్క 2 అట్లా ఇంకా కింద ఆడుకుంటే నేను వీడియోలో కూడా సెంచరీ చేసుకునే ఛాన్స్ ఉంది ఈరోజు. ఎడ్జ్ అయిందా రఘు? 50 కొట్టే సెంచరీ అయిపోయింది. సెంచరీ అయిపోయింది ఈరోజు. ఏం బ్యాటింగ్ ఏం తినొచ్చినావు చెప్పు, మేము తింటాం రోజు. అట్ట చెప్తే మేము తినకుండా ఉండలేము. మొన్న పాపం డక్అవుట్ అయ్యి వచ్చింది. 30 ఓవర్లు ఫీలింగ్ చేసి డక్అవుట్ అయ్యి వచ్చింది. ఓపెనర్ బ్యాట్స్మెన్స్ కి అదే అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. మంచి బాల్ మేము ఇక్కడ చూస్తానమ్మా, ఇంటికి వచ్చింటది గ్రౌండ్ అవతలకి. ఇది బ్యాట్ కరెక్ట్ అక్కడ మామ రెడీ అయ్యి ఏదో ఈ రోజు ఇన్నింగ్స్ ఆడదామని రెడీ అయ్యిండు. రఘు నీది బాటలు. అదే మీరు పొద్దున ఇంట్లో ఎదుగుతానా? మేము ఆ రోజు ఇన్నే వదిలేసింటే నువ్వు వదిలేసింటే కాదు, మ్యాచ్ జరుగుతానే లే మీరు వెళ్ళిపోయారు. మేము లాస్ట్ లో నేను మావాడు ఇద్దరం వెళ్తానేమా, అప్పుడు చూసిన ఈ బాటలు ఏమన్నా చూసిందే అని మావాడు రఘుదేమో అంటే సరే ఉన్నీలైతే మళ్ళా వస్తాడు కదా ఎప్పుడన్నా. ఈరోజు బ్యాటింగ్ ఉత్సాహంగా ఆడినావు కాబట్టి ఫీలింగ్ కూడా అంతే ఉత్సాహంగా చేసి బ్యాటింగ్ సరిగా ఆడుకుంటే బౌలింగ్ ఆడమని చెప్తాను. 10 ఓవర్లు కూడా ఆడలేరా? నేను 10 ఓవర్లు 30 ఓవర్లు ఆడలేరా? 10 ఓవర్లు అంటే నేను టీమ్ 10 ఓవర్లు నేను ఒకటే కాదు, ఇద్దరం కలిసి 10 ఓవర్లు ఆడలేదు. 10 ఓవర్ల స్కోర్ కొట్టింది 20-24 బాల్ ఆడింటాను. స్టాండ్ ఇవ్వటం వాడావు. మన 2 సార్లు అవుట్ అయినాడు, 2 మ్యాచ్లు. నేను ఈ రోజు కూడా చెప్పిన వెనకాల బ్యాట్స్మెన్ కూడా ఎక్కువ మంది లేరవా, నువ్వు ఆడు అని చెప్పిన. లేదా బ్యాట్ కనెక్ట్ అవుతా అంటే ఆడతావు. ఎవరన్నా కొంచెం బాల్ తగలేదు అనుకో టెంప్ట్ అయిపోతావు. అదే ప్రాబ్లం. పని పక్కడికే రక్కో. పానీ చెప్పకుండా పోయిరా. అప్పుడు
పానీ పని చెప్తాడు ముందు ఆ పానీ బాటిల్ ఇంకొంచెం వెనక్కి పో ఇంకొంచెం వెనక్కి పో ఫేస్ రాలే ఎన్నికలు అది కొట్టేదే ఓకే ఓకే బ్యాటింగ్ స్టైల్ రాలే ఓన్లీ ఫేస్ వస్తుంది ఇంకొంచెం వెనక్కి వెళ్ళు ఇంకొంచెం వెనక్కి అలా లైటింగ్ లోకి వెళ్ళు ఇది జూమ్ చేస్తున్నా కదా ఇంకొంచెం వెనక్కి వెళ్ళు ఇట్రా 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 ఓకే 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 ఇంకొంచెం వెనక్కి వెళ్ళు సరే జూమ్ అవుట్ చేస్తా ఉండు ఓకే కానీ 6 కొట్టు ఓకే సెంచరీ కొట్టినావు పైకెత్తు బ్యాట్ పైకెత్తు ఓకే సైడ్ రా సైడ్ రా కొట్టింది బ్యాట్ ముందే కత్తి పట్టుకుని కత్తిలాగా మీరిద్దరు అదే ఆడి నా మంచికి నెక్స్ట్ మ్యాచ్ లేకుండా చేస్తారా? నా బ్యాట్ మీ ఇద్దరు కొట్టే స్టేడియం ఈ 2 గ్రౌండ్ దాటి అవతల పడతాయి. గట్టి కొట్టాడు బ్యాట్ కాదు రఘు, అంటే గట్టి కొట్టకుండానే రఘు మా వాడు కొడితే ఈ గ్రౌండ్ లో పడుతుంది, శేఖర్ కొడితే ఆ గ్రౌండ్ లో పడుతుంది. అదే ఆయన స్టామినా ఎక్కువ ఫాదర్స్ డేకి వాళ్ళ పిల్లల వాళ్ళందరికి ఫాదర్స్ కి పెట్టినట్ట క్రికెట్ ఓ బాక్స్ పెట్టి బాక్స్ అవతల పడితే అవుట్ అని చెప్పినట్ట ఈయన డబల్ బాక్స్ పడేటట్టు కొట్టినట్ట స్టేడియం అవతల. టెన్నిస్ బాల్ తో సాఫ్ట్ టెన్నిస్ ఆడతారా? దానికి బలం పెట్టి లాగాల. అవును, సాఫ్ట్ టెన్నిస్ కి ఏంది బౌలింగ్ వేయాలనే కూడా ఎంత బరువు పెట్టి వేయాలా? అది నువ్వు బాల్ ని ఆ గ్రౌండ్ బాల్ నువ్వు ప్రెజర్ పెట్టుకుని వేస్తే బాల్ ఫేస్ పోదు. టెన్నిస్ చేయాలి బాల్ అంతే. అయినా కూడా అది లైట్ ఊరికే కొంచెం విండ్ ఉందంటే అసలు బాలే పడదు. స్వింగ్ అవుతుంది. నువ్వు స్వింగ్ చేయకుండా స్వింగ్ పోతానే దన 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 2 సార్లు హ్యాట్రిక్ ఫోర్లు కొట్టావు. వాళ్ళ ఎయిమ్ నీదే తెలుసా? వాళ్ళ ఎయిమ్ నీ వికెటే. 2 సార్లు హ్యాట్రిక్ ఫోర్లు కొట్టావు. వాళ్ళకు కూడా అది జస్ట్ మిస్ ఆఫ్ సైడ్ నిన్న మేము ఆడే కాడ ఒకడు ఆఫ్ సైడ్ 6 కొట్టినాడు. భలే కొట్టినాడు కదా నిన్న. అది పడాల్సింది ఒకటి బౌన్సర్ కొట్టానే కట్టు కొడితే అది మిడిల్ అయిందంటే వెళ్ళిపోయిన చెత్త అవతల పడింది. నిన్న మనమాడే కాడ కొట్టింది అండి. నిన్న టోర్నమెంట్ మ్యాచ్ ఆడ పిఎన్ స్పోర్ట్స్ లో ఎదురుగా చెట్లు ఉన్నాయి చూడు, గోడ అవతల లాంగ్ స్ట్రైట్ ఉండేది చాలా వెళ్తుంది. వాడు కొడితే ఆ చెట్లు పైన తగులుతాయి. స్పిన్నర్ వస్తే కొడతాడు వాడు. ఆఫ్ సైడ్ వేస్తే టచ్ చేయడు బాల్ వాడు. వాడిని ఇచ్చిన స్లాట్ లో పడింది అంటే బాల్ ఏది ఇప్పుడు ఇది బౌండరీ లైన్ కదా, ఇంత దూరం మళ్ళీ గోడ ఉంటుంది. ఆ గోడ వెనుక మన అట్లా చెట్లు ఉంటాయి, ఆ చెట్లు అంత దూరంలో కొడతాడు. అదే చెప్పే ఇంచుమించు 2 బౌండరీలు అనుకో. రోహన్ గారు కొడతా అన్నట్టు. రోహన్ గారు అని ఒకడు ఉన్నాడు నా టీంలో ఫస్ట్ లో. అప్పుడు మేము ఎవరో మాకు చేత కాదు, లేకపోతే ఉండేవాడు పోయేవాడు మా టీం వదిలి. అప్పుడు మేము బ్యాటింగ్ పోవాలంటేనే భయపడతాను అసలు. వాడు నా టీంలో 12 మ్యాచ్లు ఆడాడు. 2 50లు, 7 హాఫ్ సెంచరీలు, 1 30. అయిపోయిందా? 7 అయిపోయిందా? 2 సెంచరీలు 7 సెంచరీలు 7 సెంచరీలు అండి. 7 సెంచరీలు ఓపెనింగ్ అయితే 30 ఓవర్లు ఆడుతుంటాడు. ఎట్టన్నా దాని అయితే వాడు యువతలో మేము కానీ ఒక్కరమన్నా స్టాండ్ అయితే భలే ఉండేది. వాడు వదిలేవాడు కదా టీంను మమ్మల్ని. ఓ రోజు అయితే ఒక పిల్లోళ్ళు వచ్చి వికెట్ దనదన తీసింది అమ్మాయి. ఇంకా హేళన చేస్తాను రోళ్ళు. చూతియా బ్యాటింగ్ ఏదో అంటా వాళ్ళు. ఈ బాల్ కొట్టేది చూతియా బౌలింగ్ వాడిని బాగా స్లెట్ చేసారు లెవెల్. ఏం చేసుకున్నారు వాడిని మామూలుగా అండర్ 16, 17 అట్లా ఉంటారు పిల్లలు, అకాడమీ వాళ్ళు. స్లెట్ చేసినారు వాడిని. చూతియా బౌలింగ్ మే మారా ఓ సెంచరీ, హమారా బౌలింగ్ దిఖా దేంగే ఉనుకో, అది ఇది అని చెప్పినారు వానికి. వాడు ఏం చేసినాడు, చూతియా బౌలింగ్ అయితే మేము మారేగే భయ్, అక్కలో బి చూతియా బౌలింగ్ కర్రాయండి వాడు. ఇక వాళ్ళు ఏం మాట్లాడలే. ఫస్ట్ 10 ఓవర్లు 10 ఓవర్లు బేవచ్చగా స్ప్లిట్ చేశారు. इधर लाइव चल रहा है, हम बात कर उधर उधर नहीं आई చూసుకోలే ఫోన్ చూసుకుంటాడు. చూసుకున్నా ఏం చేయలేము, ఏం చేస్తాం, మనం చూసుకున్నారు.
ఇది మీట్లో పెట్టాను. అదో ఎలుగుతుంది లేదు అబ్బా షాట్ ఏం కొంచెం షాట్? గ్యాప్ లో పడింది. మామూలు షాటే లేదు అతనికి ఆ షాట్ కాదు. ఈరోజు కాన్ఫిడెంట్గా ఆడనమ్మా. ఏదో ఆలోచిస్తున్నాడు ఇదేనా లాస్ట్ 2 మ్యాచ్లు అవుట్ అయ్యాడు కదా, ఇంకా 2 మ్యాచ్లు వరుసగా వచ్చిండు. ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ బాల్ అవుట్. ఫస్ట్ ఓవర్లో కూడా సెకండ్ ఓవర్లో 2 బాల్ 3 బాల్ డాట్ అయితేనే లాస్ట్ ఆడైపోతున్నాడు. ఆడ ఆల్మోస్ట్ క్యాచ్ పోయింది కదా. కొంచెం ముందుకు మనం మ్యాచ్ గెలిచాలరా, ఎవరైనా ఎంత కొట్టింది. మ్యాచ్ కంపల్సరీ మనం మ్యాచ్ ఇంకా గెలుస్తాం. లక్ష్మణ బౌలింగ్ వేయడము మ్యాచ్ గెలవకపోవడము ఇద్దరు ఉన్నాం, శేఖర్ లక్ష్మణ్ వికెట్ టేకర్లం. రామ్ లక్ష్మణ్ ఏంటికి మేము వినలేక దూదేనా లేకపోతే మన ఇద్దరం తట్టుకోలేము వీళ్ళది. చూపిస్తాం కదా మాటలు లేవు. మాట్లాడుకోవడం లేవా? మీరు తిట్టుకున్నారా ఈరోజు కూడా నన్ను కొడతానన్నానే. నేను అదే చెప్తా ఉన్నా. ఏ, ఆ. మొన్న మంత్రం వేసినావు 49 కదా, ఈరోజు 48 ఆయన సుబ్బు మమ్మల్ని కంట్రోల్ చేసిండు. సాయంత్రం బీర్ వస్తే మాకు బీర్ వస్తే పార్టీ ఇచ్చుకొని పోవాలి ఖచ్చితంగా. పార్టీ బీర్లు ఇస్తుంటాం మా వాడు. సాయంత్రం పార్టీ ఈ రోజు నువ్వు సెంచరీ చేస్తాను అనుకున్నా స్వామి, సెంచరీ చేస్తాను అనుకున్నాను. ఊపట్టు ఉండేది ఈ రోజు కాదు కానీ ఆడ మన మ్యాచ్ ఆడినప్పుడు నువ్వు నవీన్ అన్నారు ఇద్దరు. ఛాన్స్ ఆ రోజు మ్యాచ్ ఇద్దరు బీభత్సంగా ఆడినరు. అది మాత్రం ఎక్సలెంట్, అది మెమరబుల్ మ్యాచ్. ఈ రోజు కూడా ఈ ఛాన్స్ ఉంది అనుకున్నా. ఛాన్స్ ఫస్ట్ ఉండి ఆడుతున్నట్టు అది అది మనం ఆల్రెడీ 70 పైన కొట్టినా ఊపులో నేను. సిక్స్ సిక్సా కాదు కాదు అది ఏం ఆపిండు. వెల్ ఫీల్డింగ్ బ్రో, అప్రిషియేట్. ఫీల్డింగ్, గుడ్ ఫీల్డింగ్. గుడ్ ఫీలింగ్ బ్రో. కెమెరాలో ఒకసారి చూపించిపోదురా. అంటే ఎగిరి దొబ్బినాడు కదా. కాదు, బాల్ పిచ్చి పడి వచ్చింది బయటికి, అయితే ఆ గాలిలో దొబ్బిండు. సూపర్ గా ఆపిండు. బాల్ బౌండరీ లైన్ క్రాస్ అయిందిరా. పడింది రక్షయ్య. కాదు దిలీప్. పిచ్చి వల్లే ఆమెను చాపేసి భలే ఆపిండు. నేను ఐపీఎల్ లోనే చూస్తాను ఇటు. షాట్ 4 అదే 4. ఇది 4 చాలా గ్యాప్ ఉంది. ఆ ఫీల్డర్ బాగా వచ్చింది బాగా. పరిగెత్తేది ఎప్పుడు. అంతే. అది మిస్ అయితే కూడా అట్లాంటివి వస్తాయి. మనకు కూడా అట్లాంటివి వస్తాయి. సేమ్ వెయిట్ చేయాలి నువ్వు మరి. మనం వెయిట్ చేయట్లే అంతే. సేమ్ వెయిట్ చేస్తే ఎవడో కూడా వేస్తారు బాల్. కాదు, నువ్వు బాల్ బ్యాట్ దగ్గరకు వచ్చేవరకు చూస్తాను. అది లేదు ఇంకా. బాల్ బ్యాట్ దగ్గర కంటే ఎవరు చూడలేదు కదా. పిచ్ అట్లీస్ట్ వాడి చేతిలో ఎక్కడ రిలీజ్ చేస్తున్నాడో చూస్తే నీకు దాన్ని బాల్ పిచ్ పడిన తర్వాత మనకి వికెట్కి వస్తుందా లేదా అనేదన్నా కొంచెం చూసుకోవాలా. అది కూడా లేదు. అదే చెప్తుంది. వాడు రిలీజ్ చేసే పాయింట్ని బట్టి బాల్ ఎంత హైట్ వస్తుందని నువ్వు ఒక అనలైజ్ చేస్తావు. నువ్వు ఫ్రంట్ ఫుట్ ఆడాలా బ్యాక్ ఫుట్ ఆడాలా అనేది అప్పుడు డిసైడ్ కావాలి. తర్వాత బాల్ వచ్చేదాన్ని బట్టి నువ్వు ఏ షాట్ ఆడాలి అలా ఆడుకోవాలి. ఆయన అట్లా ఆడుతున్నాడు కదా, బ్యాట్ నీట్ పెట్టి ఇట్లా చూడు, బ్యాట్ నీట్ కదా ఫేస్ ఇట్లా ఊపితే ఆయనకి అన్ని 4 ఆఫ్లోకి ఎట్ ఊపుతున్నాడు చూడు, ఎట్ ఊపుతున్నాడు. ఈ యాంగిల్ ఊపితే బ్యాట్ కింద పోతుంది. అసలు ఈ యాంగిల్ ఫేస్ అంతా కింద పోతుంది కదా. బ్యాట్ పట్టుకోవడం కదా, ఇట్ట పట్టుకుంటాడు. ఫేస్ బాల్ చూపిస్తే మిడిల్ అవుతుంది. అనుకుంటాను 49 కౌంట్ చేస్తా ఉంటాను. ఒక 3D ఒక సింగిల్, మిగతా ఒకటే సింగిల్. మేమైతే చూసినప్పుడు వాడు మా బావ వాళ్ళ కావాలి చూడడానికి విజిటింగ్. వాడు ఇక్కడే చదివే బెంగళూరులోనే. మా అక్క కొడుకు వాళ్ళనే బెంగళూరులోనే. మేము ముగ్గురం ఎలంకల్ బెంగళూరులోనే. ఎప్పుడు తీసుకొస్తాను ఎంపైర్లకే ఎంపైర్స్ లంచా? వై యు ఆర్ టేకింగ్ నౌ? టూ మచ్ లేట్, నో? గుక్కలు దిలీప్. రైట్.
Yeah, I was busy here. No, if I'm not here, things won't go on. How they will wait till this time? Are they okay? Today only. Once in a while fine, but because others right, so you can't expect how much angry for them. అదే మా వాడు బ్యాటింగ్ పంపించి చూడండి you go. నేను అంటా ఉన్నాడు మా ఇద్దరిని మా అక్క కొడుకు అదే ఊరికే ఇంట్లో ఇంట్లో ఒకటే ఆయన వదులుతా అంటాడు అది ఆడి పోయి వచ్చే మా అన్న నేను వీడు మా అక్క అన్న ఆయనకి నాకు 12 years gap. బ్యాటింగ్ ఈ పక్కన Side, side. వెళ్ళి ఎర్లీగానే ఆయనకి 12 years అంటే ఆల్మోస్ట్ 50 ఉన్నావు. నాకు మా పెద్దన్నకి 15 years మా పెద్దన్న 48 49 ఆయన. ఎంప్లాయ్ 37 ఆయనకు ఒక 20 లోనే పిల్లలు 19 చూస్తాను ఆయనకు 19 27 ఏళ్ళలో